ఏం చేయకూడదు అనుకున్నాను అదే చేసేసా. హలో గాయ్స్, ఈ రోజు బస్ పాస్ చేయించుకుందామని డిపోకి వెళ్తున్నాను. ముందుగా నెట్ సెంటర్ నుండి బస్ పాస్ ఫామ్ తీసుకున్నాను. మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గర సిగ్నేచర్ పెట్టుకున్నా. సిగ్నేచర్ పెట్టుకుని వస్తా ఉంటే మా సీనియర్ ని మీట్ అయినాను. సీనియర్స్ లో ఈయన నాకు బెస్ట్ ఫ్రెండ్ మామ. ఎలాగో కరెక్ట్ టైంకి బస్ కూడా వచ్చేసింది. ఎక్కేసాం ఇద్దరు. పీకోటాకు టాటా చెప్పేసి టికెట్ తీసుకునేసిన. ఇక కట్ చేస్తే కుప్పంకి అయితే వచ్చేసాను. బస్ స్టాండ్ లో రైట్ సైడ్ లోనే బస్ పాస్ కౌంటర్ ఉంది. అక్కడ వెళ్ళగానే ఒక షాక్ ఇచ్చాడు. అది ఏమంటే ఆధార్ కార్డు జిరాక్స్ కూడా కావాలంట. అది నాకు ముందే తెలుసు కానీ తీసుకోవడం మర్చిపోయాను. మళ్ళీ నెట్ సెంటర్ లో వెళ్లి జిరాక్స్ అయితే చేయించుకున్నాను. ఫైనల్ గా బస్ పాస్ అయితే చేసి ఇచ్చారు. 3 months 750 పడింది మొత్తము. మీరు ఆన్లైన్ లో కూడా బస్ పాస్ అప్లై చేయొచ్చు. జస్ట్ ఏపీఎస్ఆర్టీసీ బస్ పాస్ అప్లికేషన్ సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ నుండి మీరు అప్లై చేయొచ్చు. నేనైతే నెట్ సెంటర్ బస్ డిపో నుండి అప్లై చేస్తే మంచిదంటున్నా. 50 రూపీస్ ఖర్చు అవుతుంది అంతే. 11 నుండి 2 గంటల మధ్యలో వెళ్ళండి మామ. రష్ అంత ఎక్కువ ఉండరు. ఇంకేం యజమాన్, ఈ టెంట్ ఎవరి కోసం వేశారు, ఇక్కడ ఎవరు రాబోతున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కలవాలంటే ఫాలో చేసుకోవాలి కదా, చేసుకుని విన్నే.